హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో మసాలా చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది మనకి రాగి సంగట్లోకి, అలాగే రైస్లోకి, చపాతీలోకి చాలా చాలా బాగుంటుందన్నమాట. సో దాని ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేసేయండి. నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. అందులోకి ఎండు కొబ్బరిని ఒక కప్పుని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇలాగ వేసేసుకున్నాక మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల ధనియా పౌడర్ని కూడా వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను కదా, దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఒక కప్పు కొత్తిమీర, అలాగే ఒక 20 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 6 లవంగాలు, ఒక 2 చెక్క, ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం తురుము కూడా వేసేసి ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా పేస్ట్ అయిపోయింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. అదే మిక్సీ జార్లోకి ఒక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ని, అలాగే రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసి కొన్ని వాటర్ వేసేసుకుని దీన్ని కూడా మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలాగా 3 పేస్ట్లు మనం చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో వీటిని మనం చికెన్ వండేటప్పుడు యూస్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాత్రను పెట్టేసుకొని అందులోకి ఒక 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసి వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసేసుకుంటున్నాను. నేనైతే ఈ కర్రీ కోసం 1 కిలో చికెన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగ చికెన్ వేసేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగ గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఒక 3 మినిట్స్ పాటు మనం దీన్ని ఇలాగా తెల్లగా అయ్యేంత వరకు ఇలా గరిటెతోటి అడుగంటుకోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. ఇలాగ కలుపుకోవడం వల్ల కర్రీ మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మరొకసారి ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి నేను బాగా కలుపుకుంటున్నాను. చూడండి, ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇప్పుడు బాగా కలిపేసుకున్నాను. సో ఇలాగ సాల్ట్ వేసుకున్నాక కాసేపు కలుపుకొనేసి 2 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇదంతా కూడా ఇప్పుడు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం, అలాగే ఉల్లిపాయ ముక్కలతోటి మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసి బాగా ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఇది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసేసి మరొకసారి ఒక 5 మినిట్స్ పాటు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కుక్ చేసుకున్నాక తర్వాత కొబ్బరి, అలాగే ధనియా పొడి వేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసేసి ఇదంతా కూడా మరొకసారి బాగా కలిపేసేసి మీడియం ఫ్లేమ్లో దీన్ని ముక్క ఉడికేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో మనకి 70% కుక్ అయ్యేంత వరకు ఇలాగా కుక్ చేసుకున్నాక ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలాగ టమాటా వేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్గా ఇప్పుడు మూత పెట్టేసేసి ముక్క టోటల్గా ఉడికేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఉడకడానికి మనకి నియర్లీ ఒక 15 మినిట్స్ పడుతుందన్నమాట. సో చూడండి, ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. చూడండి, ఇలాగా బాగా కలిపేసుకుని ఒక ముక్కని తీసుకుని ఇలాగ మనం ప్రెస్ చేసినట్టయితే సాఫ్ట్గా అనిపిస్తుంది. చూడండి, ఇది బాగా ఉడికిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం మసాలా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో రాగి సంగటికి అయితే చాలా చాలా మంచి కాంబినేషన్ అనమాట. అలాగే రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెలోకి కూడా దీన్ని మనం కాంబినేషన్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.